హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోదావరి అమ్మాయి తీర్థం 3వ రోజు నుంచి చూపిస్తున్నానండి. షాప్స్ అన్ని కూడా చాలా బాగా వచ్చాయి. చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలే ఎక్కువగా ఉన్నాయి చూసారా. ఇక్కడక్కడ పెద్దవాళ్ళకి అవసరమయ్యే కిచెన్ ఐటమ్స్ అంటే పింగాణి బౌల్స్, పింగాణి ప్లేట్స్, ప్లాస్టిక్ బాక్సెస్ ఇవన్నీ కూడా ఉన్నాయండి. మా బావని ఆడుకోవడానికి సరైన బొమ్మలు లేవని చెప్పి ఈ రింగ్స్ అయితే ఎక్కువ కాలం మన్నుతాయి కదా అని ఇవి తీసుకున్నాను. 3వ రోజు గుడిలో వ్రతాలు జరుగుతున్నాయి. మొదటి రోజు నుంచి కూడా గుడి మొత్తం ఖాళీ లేకుండా వ్రతాలు అనేవి జరిగాయండి. ఈ షాప్ అయితే మా నాన్నగారిదండి. మా నాన్నగారు ఒక్కరే కాదు, ఉమ్మడిగానే వేశారు. ఖర్జూరం, జీళ్ళు, జీడిపప్పు అచ్చు ఈ షాప్ లో అమ్మారనమాట. మా నాన్నగారు ఉన్న పిక్ కూడా నేను పెడతాను లాస్ట్ లోని. జీళ్ళు పాకం అండి, షాప్ పక్కనే తయారు చేస్తున్నారు. పాకం లాగినప్పుడు కూడా నేను వీడియో తీసి పెడదాం అనుకున్నాను కానీ పాకం లాగే టైం కి అయితే నేను వెళ్ళిపోయాను ఇంటికి. ఈ షాప్ పక్కనే 10 రూపీస్ షాప్ కూడా ఉంది. కిచెన్ లోకి సంబంధించినవి గాని అన్ని చిన్న చిన్న ప్లాస్టిక్ ఐటమ్స్, ఇంకా హెయిర్ బ్యాండ్స్, క్లిప్స్ ఏదైనా 10 రూపీస్ అనమాట. ప్లాస్టిక్ ఎక్కువగా వాడకూడదు అంటారు కానీ మనకైతే ఎక్కువగా యూజ్ అయ్యేది కిచెన్ లోకి ఈ ప్లాస్టిక్ డబ్బాలే. ఏదైనా మసాలాలు వేసుకోవడానికి బాగా యూజ్ అవుతాయి కదండి. ఇంకా ఈ చెక్క గరిటెలు, అట్లొసలు చూసారా, ఇవన్నీ కూడా 10 రూపీస్ కి చాలా బాగున్నాయి కదండి. ఇప్పుడు నైట్ లైటింగ్ అయితే చూపించేస్తానండి. అదే విధంగా నైట్ టైం షాప్స్ లైటింగ్ లో ఏ విధంగా ఉంటాయో కూడా చూడండి. ఇవి చూసారా, చిన్నపిల్లలు ఆడుకునేవి చిన్న చిన్న సామాన్లు అనమాట. మా చిన్నప్పుడు లేవు కానీ ఇప్పుడు చాలా రకాలు వచ్చేసినాయి. ఈ షాప్ లో అయితే ఫ్లవర్ వెజ్లు, దేవుడికి వేసుకునే దండలు, గుమ్మానికి పెట్టుకునే దండలు చాలా రకాలే ఉన్నాయండి. ఇంకా జెంట్స్ కి సంబంధించిన బెల్ట్ షాపు. నేను చూపించేది 3వ రోజు కనుక కొంచెం అక్కడక్కడ జనం ఉన్నారు. మీకు 5వ రోజు కూడా చూపిస్తానండి. ఆ రోజు అయితే చాలా జనం ఉన్నారు. లాస్ట్ రోజు అన్న సమారాధన కూడా చాలా జనం ఉన్నారు. గాజుల షాపులు, పుచ్చకాయ ముక్కలు ఇవన్నీ కూడా వచ్చినాయి అనమాట. అలంకరణ ఐటమ్సే కాదండి, తినేవి కూడా చాలా వచ్చినాయి. ఇలా తీర్థాల్లోని జాతరలోని తీసుకుంటే చాలా తక్కువ కాస్ట్ కి ఇస్తారు. కూటి కోసం కోటి విద్యలు అంటారు కదా. ఈ బాబు చూసారా అయితే వేసుకుని వచ్చాడనమాట. ఈ షాప్ లో 90s కిడ్స్ కి ఇష్టమైన ఐటమ్స్ అయితే ఉన్నాయండి. నేను షార్ట్ వీడియో పెడతాను. షాప్స్ అయితే చాలా బాగా వచ్చాయండి. ఎక్కువ షాప్స్ వచ్చినాయి. అదే విధంగా పిల్లలు ఆడుకోవడానికి జంపింగ్, జారుడు బల్ల ఇటువంటివి వచ్చినాయి. ఈ షాప్ లో మా భావన్ కోసం ఒక బాతు బొమ్మ అయితే తీసుకున్నాను. ఇంకా ఈ డిబ్బీలు చూసారా, చిన్నప్పటి నుంచి కూడా నాకు చాలా ఇష్టం ఈ మట్టి డిబ్బీలు అంటే. కాకపోతే తీసుకోలేదు, ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి కదా. ఇంకా ఈ షాప్ లో అయితే కొన్ని ఐటమ్స్ అయితే తీసానండి. కిచెన్ కి సంబంధించినవి పింగాణి ప్లేట్స్, బౌల్స్, చిన్న చిన్న జాడీలు కూడా తీసానండి పచ్చడి వేసుకోవడానికి. ఇంకా మా నాన్నగారిని అయితే చూపిస్తానని చెప్పాను కదండి. నేను ఫోటో తీస్తున్నాను అనుకుంటున్నారేమో, వీడియో తీస్తున్నానని తెలియదు మా నాన్నగారికి. అరటిపళ్ళు దుకాణాలు ప్రతి సంవత్సరం కూడా గుడి ఎంట్రన్స్ లోనే ఉంటాయండి. ఇంకా నాటకానికి అయితే స్టేజ్ సిద్ధంగా ఉంది. ఇంకా టెంపుల్లో పువ్వుల డెకరేషన్ అయితే చూపిస్తానండి. పువ్వుల డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు. ఆ రోజే ఈవినింగ్ కోలాటం అనేది ఏర్పాటు చేశారండి. 5 రోజుల్లో ఏ రోజు కూడా బోర్ కొట్టకుండా ప్రతి రోజు కూడా భక్తులందరినీ కూడా ఎంటర్టైన్ చేశారు. దర్శనానికి అయితే అసలు ఖాళీ ఉండదండి. నేనైతే జనం రాకముందే తీసాను వీడియో. నాటకం అయితే స్టార్ట్ అయిపోయిందండి. స్టేజ్ ముందు కుర్చీలు వేస్తారు. చాలా మంది అక్కడే కూర్చుని ఆ నాటకం చూస్తారనమాట. ఇంకా వాహనం ఊరేగింపు అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ వాహనం పేరు గంధర్వ అశ్వవాహనం అండి. నెక్స్ట్ వచ్చేసి 5వ రోజు చక్ర స్నానం ఉంటుందండి. పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. తెల్లవారుజామున వ్రతాలు అయిపోయిన వెంటనే చక్రస్నానం అనేది స్టార్ట్ చేస్తారు. ఊర్లో చాలా మంది చక్రస్నానం చేస్తారండి. నేను కూడా చేశాను. చాలా మంచిదండి చక్రస్నానం చేస్తే. చక్రస్నానం అయిన వెంటనే వ్రతాలు అనేవి స్టార్ట్ అయినాయి. అన్న సంతర్పణకు వచ్చిన జనం చాలా మంది ఉంటారండి. అసలు ఖాళీ ఉండదన్నమాట. చాలా జనం ఉంటారు. ఊర్లో వాళ్ళు, దగ్గర వాళ్ళే కాకుండా ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు కూడా ఉంటారండి. ఫస్ట్ 4 రోజులు కూడా వ్రతాల వాళ్ళకి పెడతారు. 5వ రోజు వ్రతాల వాళ్ళకి, ఊర్లో వాళ్ళకి, బయట నుంచి వచ్చిన భక్తులందరికీ కూడా భోజనాలు ఉంటాయండి. 5వ రోజు సాయంకాలం పొన్నవాహనం ఊరేగింపు. చివరి రోజు జనం అయితే చాలా బాగా వచ్చారండి. ప్రతి సంవత్సరం జరిగినట్టే దర్శనాలు కూడా చాలా బాగా జరిగాయి. చూసారా, రోడ్డు అసలు ఖాళీ లేకుండా ఎంత జనం వచ్చారో. చివరి రోజు ప్రతి సంవత్సరం కూడా మందు కాల్పు జరుగుతుందండి. మేము తీర్థంలో ఉండగానే స్టార్ట్ అయిందని కొంచెం ఎదురుకైతే వెళ్ళామన్నమాట. ఈ జనంలోంచి మా హరీష్, నేను వీళ్ళందరినీ తప్పించుకుని మరీ వెళ్ళిపోయాము. మందు కాల్పు వీడియో ఎక్కువగా చూపించకూడదని కొంచెమే తీసానండి. ఈ కాల్పులు అయ్యే వరకు కూడా జనం అంతా
ఎక్కడ జనం అక్కడ ఆగిపోయారనమాట. చివరి రోజు ఎప్పుడు కూడా చింతామణి నాటకం ఉండేదండి. ఈ సంవత్సరం అయితే భూ కైలాస్ నాటకం పెట్టారు. ఈ 5 రోజుల తీర్థం కవర్ చేసిన మట్టుకైతే మీకు వీడియో రూపంలో పెట్టేశాను. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్ కి లైక్ చేసి సపోర్ట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.